మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు. మన ఎన్నికల్లో ప్రజలు 8 సీట్లు ఇచ్చిండ్రు. బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. మనకు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి. నల్లగొండలో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కావాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద చర్చ పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ మళ్ళీ దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2 లక్షల వరకు 3వ విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు, ఇంతసేపు ఓపిక ఉండి, ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో, ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి మళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టును కానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.